రప్పారప్ప అన్నందుకు కాదు, దాని గురించి కామెంట్ చేసినందుకు ఇప్పుడు వైసీపీ కార్యకర్తల గణానికి నాయకత్వ గణానికి మండిపోతుందట. ఎస్, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా విశ్లేషకుడు అడుసుమల్లి శ్రీనివాసరావు మీద పడ్డాడు. ఆయన తాజాగా ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఈ రప్పారప్ప ఇష్యూని, హిడ్మా ఇష్యూని రెండింటినీ కలిపి పోలుస్తూ ఒక కామెంట్ చేశారు. దాంతో వాళ్ళకు కోపం పొడుచుకొచ్చింది, తన్నుకొచ్చిందట. నిన్నగాక మొన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి దీని మీదే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తాం, అజ్జేస్తాం, ఇజ్జేస్తాం, యాంకర్ నీకు ట్యాంకర్ బగులుద్ది, అడుసుమెల్లి నువ్వు అడుస్తొక్కామంటూ ప్రాసలతో డైలాగు కొట్టారు. ఇక ఈరోజైతే ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తలకాయ లేని మాటలంటూ తన ఆవేదనని, కోపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. మరి ఇలాంటి కామెంట్లకే కేసులు పెట్టాలంటే నంద్యాల ఉప ఎన్నికల్లో నడి రోడ్డు మీద చంద్రబాబును కాల్చి చంపాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లకి ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్నిసార్లు జైలుకు పంపించాలి? ఆలోచించండి, ఆలోచించి కామెంట్ చేయండి.